కొనసాగుతున్న నిరసన. పెందుర్తి మండలం పరవాడలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాల పెంచాలని డిమాండ్ చేశారు. 17 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మొండిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా వెళతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు ఇంట్ల వద్ద క్యాంప్ ఆఫీసుల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఈరోజు పెందుర్తి శాసనసభ్యుల యొక్క క్యాంప్ ఆఫీస్ పరవాడలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవడం అనేటువంటి అంగన్వాడీలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే కనీస వేతనాన్ని 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ చెల్లించాలని, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయాలని, ఐసీడీఎస్కి బడ్జెట్ పెంచాలని, అలాగే మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా చేయడంతో పాటు ఏదైతే ఆహార పదార్థాలను ఈరోజు సరుకులు సరఫరా చేస్తున్నారో అవన్నీ కూడా నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని, ఏదైతే పదవి విరమణ అయినటువంటి ఉద్యోగ విరమణకి 62 సంవత్సరాలు చేయాలని, ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో ఆ ప్రమోషన్ల యొక్క వయసుని 45 నుండి 50 సంవత్సరాలు చేయాలని అనేక డిమాండ్లతో 11 డిమాండ్లతో రాష్ట్రంలో ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు 11వ రోజుకు చేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి మొండిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. మంత్రులు అవగాహన లేనటువంటి మంత్రులు చర్చలు చేసి వేతనాలు పెంచేది లేదు, గ్రాడ్యుయేటీ చెల్లించేది లేదు, అలాగే మీరు 10వ తరగతి చదివారని ఒక రకంగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వమే పూనుకోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని వెంటనే చర్చలు చేసి శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి మంత్రులు చర్యలు చేపట్టాలి తప్ప ఈ రకంగా రెచ్చగొడితే అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లని రోడ్ల మీద తిరగనిచ్చేది లేదు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు పాల్పడతాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా. మీ విలాసవంతమైన జీవితం కోసం 450 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుంటున్నారే, మరి ఈ రాష్ట్రంలో ఒకవేళ 3,000 రూపాయల చొప్పున వేతనం పెంచినా 300 కోట్ల రూపాయలే అవుతుంది. మరి మీ బంగ్లా అడిగారా, లేకపోతే మీ ఏసీ అడిగారా, లేకపోతే నీ పదవి అడిగారా, లేకపోతే ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇస్తున్నట్టు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అది పదవి అయిపోయిన తర్వాత పెన్షన్లు ఇచ్చినట్లుగా వీళ్ళేమన్నా ఆ రకంగా డిమాండ్ చేస్తున్నారా? కాబట్టి న్యాయసమ్మతమైన సమ్మె, ఈ సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. పోరాటం తీవ్రతరం అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.